హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రెండవ తరగతికి సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్ టూల్ 1, టూల్ 2, టూల్ 3ని ఎలా ఫిల్ చేయాలో మనం చూద్దాం. తెలుగుకి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం 3 సబ్జెక్టులే కదండి, మనం ఎలా ఫిల్ చేస్తామో చూద్దాం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ వీడియోని మీరు ఆశాంతం చూడండి, మొదటి నుంచి చివరి దాకా చూడండి, మీకు ఎటువంటి అనుమానాలు రావు. ఇది పూర్తిగా పిల్లల చేత చేస్తున్నటువంటి వీడియో కాబట్టి మీరు ప్రతి అంశాన్ని కూడా మీరు పరిశీలించాల్సి ఉంది. 1వ తరగతి 2వ తరగతికి సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3 3, 4, 5 తరగతులు డిఫరెంట్గా ఉంటుందండి. 1వ తరగతి 2వ తరగతి ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీలో భాగంగా విద్యార్థులకు టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించి హోలిస్టిక్ డెవలప్మెంట్లో భాగాలైనటువంటి డొమైన్స్ మీకు ఇక్కడ కనపడుతున్నాయి. ఫిజికల్ డొమైను, కాగ్నిటివ్ డొమైను, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించిన డొమైను, అలాగే యాసిటిక్ వాల్యూస్కి సంబంధించిన డొమైను, అదేవిధంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డొమైన్స్, ఇలాగ ఉన్నటువంటి 6 డొమైన్స్ని కూడా 7 డొమైన్స్ని కూడా మనం ఇక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే తెలుగులో మనం విద్యార్థికి సంబంధించి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ని మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించి యాసిటిక్ డెవలప్మెంట్ అంటే సౌందర్యాభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్, టూల్ 2లో కాగ్నిటివ్ డెవలప్మెంట్, అదేవిధంగా టూల్ 3లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ని చెక్ చేయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్కి సంబంధించి టూల్ 1లో ఫిజికల్ డెవలప్మెంట్, టూల్ 2లో కాగ్నిటివ్ డెవలప్మెంట్, అదేవిధంగా టూల్ 3లో న్యూమరికల్ డెవలప్మెంట్ అనే దాన్ని మనం చెక్ చేయడం జరుగుతుంది. 3, 4, 5 తరగతుల్లాగా వీళ్ళకి ఎటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఉండవు, దయచేసి అవి గమనించండి. ఫార్మేటివ్ అసెస్మెంట్లో వీళ్ళకి ఎటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఉండవు. అదేవిధంగా 3, 4, 5 తరగతుల్లో లాగా ఈ విద్యార్థులకి పిల్లల అవగాహన ప్రతిస్పందనలు ఉండవు, రాత అంశాలు ఉండవు, అలాగే ప్రాజెక్ట్ వర్కులు ఉండవు. వీళ్ళకు ఉన్నవి కేవలం హోలిస్టిక్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ డొమైన్స్ని చెక్ చేయడమే టూల్ 1, టూల్ 2, టూల్ 3లో ఉన్న అంశాలు. కాబట్టి 1వ తరగతి 2వ తరగతి టీచర్లు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఈ టూల్స్ని పరిశీలించేటప్పుడు ఇచ్చినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ని మీరు ఎక్స్ట్రా ఏమీ చేయక్కర్లేదు. కేవలం ఈ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యి దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా యాజ్ టీజ్గా చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, తెలుగుకి సంబంధించి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అనుకున్నాం. దాంట్లో ప్రతిదీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా మీరు మార్కులు కూడా పిల్లలకి ఎలా ఇవ్వాలో కూడా చెప్పడం జరిగింది. వాటిని తూచా తప్పకుండా పాటించండి. వాటిని తూచా తప్పకుండా ఎలా పాటించాలో నేను ఇప్పుడు పిల్లల చేత చేస్తున్నాను కాబట్టి వీడియో నేను ఒక విద్యార్థిని తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఇండివిజువల్ టెస్ట్, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క విద్యార్థిని మాత్రం మీరు టెస్ట్ చేయాలి, అది గమనించండి. వాళ్ళకి మార్క్స్ అవార్డ్ చేయటం, అలాగే ఆ పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి వాళ్ళకి ఫీడ్బ్యాక్ రాయటం అనేటువంటి అంశాలను కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో తెలుగుకి సంబంధించి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అనుకున్నాం మనం టూల్ 1. అదేవిధంగా టూల్ 2కి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్. దీంట్లో కూడా ప్రతి అంశం క్లియర్గా ఇవ్వబడింది. ఆ ఇవ్వబడినటువంటి అంశాన్ని మనం పిల్లల చేత చేస్తాం. నాకు కామెంట్ బాక్స్లో ఇంతకుముందు జరిగినటువంటి వీడియోల్లో 1వ తరగతికి సంబంధించి వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 4వ తరగతికి సంబంధించి కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రశ్న అడిగారు, ఏమనంటే స్ట్రీము, మౌంటైన్, స్కైలో 1, 3, 5 మార్కులు మాత్రం ఇవ్వమని చెప్పేసి ఉంది. అవే ఇవ్వాలా? ప్రస్తుతం ఉన్న మనకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవి మాత్రం ఇవ్వాలండి. 2 ఇచ్చే అవకాశం లేదు, అలాగే 4 ఇచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే మీరు ఇన్స్ట్రక్షనల్గా వెళ్తారు కాబట్టి. దీంట్లో స్పష్టంగా మార్కింగ్ క్రైటీరియా ఇచ్చారు కాబట్టి మనకి నచ్చిన మార్కులు ఇవ్వడానికి లేదు. కేవలం ఇక్కడ నిర్దేశించిన మార్కులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఇప్పుడు తెలుగుకి సంబంధించి టూల్ 3లో మనం భాషాభివృద్ధికి సంబంధించిన అంశాలను ఇక్కడ మనం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక విద్యార్థిని తీసుకున్నాను, మాస్టర్ మార్క్. ఆ మార్క్ ఎలాగ మనకి రెస్పాన్సెస్ ఇస్తాడో చూద్దాం. 3 అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్కి సంబంధించి మొత్తం కూడా పూర్తి వీడియో చేశాను. దయచేసి పూర్తి వీడియో చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ రాకపోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం, ఇక క్లాస్లోకి వెళ్దాం. మార్క్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. ఓకేనా? ఓకే.
మీ నాన్నగారి పేరేంటి? జోసఫ్. మీ అమ్మగారి పేరు? శాలం రాణి. ఓకే. మీకు మామయ్య ఉన్నారా? ఉన్నా సార్. మామయ్య పేరేంటి? రామ్. రామ్. అత్తయ్య పేరు? రాణి. రాణి. ఓకే, వెరీ గుడ్. మీ నాన్నగారు ఏం చేస్తారు? పనికి వెళ్తారు. గట్టిగా చెప్పాలి. మీ అమ్మగారు? చదువుకుంటారు. ఓకే. మీ మామయ్య గారు ఏం చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు. వెరీ గుడ్. మీ అత్తయ్య గారు ఏం చేస్తారు? కూర చేస్తారా? సరే. అంటే ఇంట్లో ఉంటారా? ఇంటి పని చూసుకుంటారా? ఇంట్లోనే ఉంటారా అంటున్నాను. బయట పని చూసుకుంటారు. మీ అత్తయ్య అంటున్నాను. ఇంట్లో పని చూసుకుంటారు. వెరీ గుడ్. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విద్యార్థి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. వాళ్ళ మామయ్య పేరు, వాళ్ళ అత్తయ్య పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, అందరి పేర్లు చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తారో కూడా తన భాషలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విద్యార్థి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు కాబట్టి మనం ఈ విద్యార్థికి స్కై అనేదాన్ని అవార్డు చేయొచ్చు అనమాట. స్కై అనేదాన్ని అవార్డు చేయొచ్చు. 5 మార్క్స్ మనం అవార్డు చేయొచ్చు. సో దీంతో మనకి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ టూల్ 1 కంప్లీట్ అయినట్టు తెలుగులో. అలా తెలుగుకి సంబంధించి రెండవ టూల్ అయినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఏం చెప్పారంటే మనకి ఒక పిక్చర్ కార్డ్ చూపించమన్నారు. నాకు తెలిసి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ మీకు పూర్తి ఉంటే ఈ పాటికి మీకు ఈ కిట్ వచ్చి ఉండేది. ఆల్రెడీ ఈ కిట్టు తరలకు సంబంధించి కిట్లో ఉన్నట్టుంది. తరలకు సంబంధించిన వాళ్ళని పెట్టమంటే పెడతాను. నేను ఇప్పుడు మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తాను. దాంట్లో ఒక 5 అంశాలని ఆ కార్డు పిల్లలకి ఇచ్చి ఆ కార్డులో ఆ పోస్టర్ ఇచ్చి ఆ పోస్టర్లో ఈ 5 దాంట్లో హార్స్ అన్నారు. హార్స్ లేదు వాస్తవంగా, ఎతికానంతా కూడా. కాబట్టి దాని పేరు మార్చడం జరిగింది క్యాట్ అని. మీరు ఏ యానిమల్ రాసుకున్నా పర్వాలేదు, దాని ఒకదాన్ని చేంజ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ హార్స్ అని ఇచ్చారు. హార్స్ అయితే వాస్తవంగా దాంట్లో కనపడలేదు నాకైతే. క్యాట్గా మార్చుకోండి. అలాగే మెడికల్ షాప్ అనేది ఇవ్వటం జరిగింది. మిగతా క్లాస్ షాప్ ఒకటి, స్కూటరు, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకు పిల్లాడు రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చూడండి ఒకసారి. స్టూడెంట్ కనుక దీనిలో 2 ఐటమ్స్ని కనుక ఐడెంటిఫై చేస్తే 1 మార్క్ ఇస్తాము. 3 నుంచి 4 దాకా ఐటమ్స్ ఐడెంటిఫై చేస్తే 3 ఇస్తాము. అదేవిధంగా ఆ విద్యార్థి 5 ఐటమ్స్ ఇచ్చి దాంట్లో ఏదైనా ఒక దాని గురించి వివరించినట్లయితే, అంటే ఫ్రూట్స్ షాప్ గురించి వివరించడం కానీ, స్కూటర్ దేనికి అంటే దాని గురించి ఒక రీజన్ చెప్పడం కానీ, క్లాస్ షాప్లో ఏమవుతారో అదో చెప్పడం కానీ, మనం ప్రశ్న అడుగుతాం అనమాట అండి. దానికి చెప్పగలిగితే చాలు, ఆ పిల్లవాడికి మనం 5 మార్కుల్ని ఇవ్వటం జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు ఈ విద్యార్థి ఏం చేశాడనేది. ఒకసారి చూడండి, బజారు మార్కెట్కి సంబంధించినటువంటి పోస్టర్ ఇది. ఈ పోస్టర్ విద్యార్థికి ఇస్తాము. దీంట్లో మనం ప్రశ్నలు అడుగుతాం అనమాట. మార్క్ ఈ పోస్టర్ తీసుకోమ్మా. చూడు, దాంట్లో చూడు, పోస్టర్ని చూడు జాగ్రత్తగా. దాంట్లో జాగ్రత్తగా చూడు. విద్యార్థి దాన్ని పరిశీలించాడు. ఇప్పుడు నేను వాటిని ప్రశ్నలు అడుగుతాను అనమాట. ఫ్రూట్స్ ఎక్కడైనా చూపించమ్మా. వెరీ గుడ్, ఫ్రూట్స్ చూపించాడు. తర్వాత స్కూటర్ ఉందమ్మా, దాంట్లో స్కూటర్ ఉంటే చూపించి, ఎక్కడ ఉందో స్కూటర్. అదిగో స్కూటర్ని చూపించాడు. వెరీ గుడ్. తర్వాత బట్టల కొట్టు, క్లాస్ షాప్ ఎక్కడ ఉందో చూపించు. ఎస్, వెరీ గుడ్. తర్వాత క్యాట్ ఎక్కడ ఉందో చూపించు. పిల్లి, వెరీ గుడ్, పిల్లిని కూడా చూపించడం జరిగింది. అలాగే ఇంకొకటి మెడికల్ షాప్ ఎక్కడ ఉందో చూపించినానా. ఓకే, వెరీ గుడ్, మెడికల్ షాప్ను కూడా చూపించడం జరిగింది. ఈ విద్యార్థి ఇక్కడ ఉన్నటువంటి 5 అంశాలను చూపించాడు కాబట్టి, సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. మెడికల్ షాప్లో ఏమమ్ముతారు? ఎప్పుడు వెళ్ళావు మెడికల్ షాప్కి నువ్వు? వెరీ గుడ్. బట్టల కొట్లో ఏమమ్ముతారు? వెరీ గుడ్. సో ఈ విద్యార్థి దాని గురించి కూడా చెప్పేశాడు కాబట్టి మనం ఈ విద్యార్థికి ఏమి ఇస్తామంటే స్కై 5 మార్క్స్ అనేదాన్ని ఈ విద్యార్థికి ఇస్తామన్నమాట. ఇక భాషాభివృద్ధికి సంబంధించి విద్యార్థికి ఏవేని 5 అక్షరాలు రాసి విద్యార్థి గుర్తిస్తాడేమో చూడమన్నారు. మనం ఏవైనా అక్షరాలు 5 అచ్చుల్లో కానీ హల్లుల్లో కానీ ఏవైనా 5 అక్షరాలు రాసి విద్యార్థి చేత గుర్తింప చేయాలి. చూద్దాం ఈ విద్యార్థి ఎలా గుర్తుపడతాడనేది.
నేను ఈ 5 అక్షరాలని ఆ విద్యార్థికి అందించి చదివించే ప్రయత్నం చేస్తాను. ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. మార్క్, నీకు కొన్ని అక్షరాలు రాశాను అక్కడ చూడు. ఓకే చూసావా? చదవగలవా? చదువమ్మా. ఇదేం అక్షరం? ప నువ్వు చూపిస్తూ చదువు, వేలు పెట్టి. క అదేంటది? ప క ఈ స న మా. వెరీ గుడ్. 5 అక్షరాలు కూడా విద్యార్థి బాగా చదివాడు కాబట్టి మనం ఈ విద్యార్థికి మనకు ఉన్నటువంటి మార్కింగ్ ప్రమాణాలను అనుసరించి 5 అక్షరాలను గుర్తించాడు కాబట్టి ఈ విద్యార్థికి మనం పొందిన మార్క్స్ 5 అని ఇక్కడ ఇస్తాము. కాబట్టి దానికి సంబంధించిన ప్రతిస్పందన కూడా ఇక్కడ రాస్తాము. 5 అక్షరాలు గుర్తించాడు కాబట్టి 5 మార్కులు ఇవ్వటం అనేది. పొందిన మార్కులకి మనం రాయాలన్నమాట అండి. ఇక్కడ ఈ పిల్లాడికి ఎన్ని మార్కులు ఇచ్చామంటే ఇక్కడ ఉన్న అంశానికి రాస్తే సరిపోతుంది. ఓకేనండి. దీంతో మనకి భాషా అభివృద్ధి అనేది పూర్తయింది. అంటే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి మనం టూల్ 1, టూల్ 2, టూల్ 3 కంప్లీట్ చేసాం. ఆ తర్వాత ఇంగ్లీష్, దాని ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్ని టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఎలా ఫిల్ చేద్దామో చూద్దాం. టూల్ 1లో భాగంగా యాస్థెటిక్ డెవలప్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. దీంట్లో మనం ఇక్కడ ఒక 2 పేపర్లు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, అలాగే ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఈ చిన్నది పెద్దది టీచర్కి తీసుకోవాలి, ఈ చిన్నది పెద్దది విద్యార్థికి ఇవ్వాలి. ఇచ్చి దాన్ని ఏదో ఒక టైప్గా మడత పెట్టాలన్నమాట. చిన్నది మడత పెట్టినప్పుడు విద్యార్థి మనతో ప్రాక్టీస్ చేస్తాడు. పెద్దది మడత పెట్టేటప్పుడు అతనంతటా అతను మడత పెట్టాల్సి ఉంటుంది. మనం కేవలం చిన్నదాన్ని మడత పెట్టినప్పుడు ఆ విద్యార్థికి చూపిస్తాం, చిన్న పేపర్ తీసుకుని మడత పెట్టమని. దాన్ని విద్యార్థి ఆ రకంగా మడత పెడతాడు. ఆ తర్వాత మనం పెద్దదాన్ని మడత పెట్టమండి. ఇప్పుడు అతని దగ్గర ఉన్న పెద్ద పేపర్ని మడత పెట్టమంటే సేమ్ దాన్ని ఎలాగైతే మడత పెట్టాడో దీన్ని కూడా అలా మడత పెట్టాలన్నమాట. ఓకేనా? ఎలా ఉందో చూద్దాం. మార్క్, నువ్వు చిన్న పేపర్ ఒకటి పెద్ద పేపర్ ఒకటి తీసుకోమ్మా. వెరీ గుడ్ బాయ్. ఓకేనా? నీ దగ్గర పెట్టుకో. దాంట్లో ఒక చిన్న పేపర్ తీసుకో, చిన్న పేపర్ ఒకటే తీసుకో, పెద్ద పేపర్ పక్కన పెట్టు. నేను ఇప్పుడు చిన్న పేపర్ని మడత పెడతాను. నా దగ్గర ఇదిగో, నేను చిన్న పేపర్ తీసుకున్నాను, ఇదిగో పెద్ద పేపర్ తీసుకున్నాను. ఈ చిన్న పేపర్ నేను మడత పెడతాను. ఈ చిన్న పేపర్ని ఎలాగైతే మడత పెడతానో నువ్వు నీ చిన్న పేపర్ని అలాగ మడత పెట్టాలి. మడత పెడతావా? ఓకే, నేను మడత పెడుతున్నాను చూడు జాగ్రత్తగా. నేను మడత పెట్టిన తర్వాత మడత పెట్టాలి. ఇదిగో, ఇదిగో ఇలా మడత పెట్టాను. నువ్వు కూడా మడత పెట్టినా దాన్ని. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఇప్పుడు సేమ్ అలాగే పెద్ద పేపర్ని మడత పెట్టాలి. నీ దగ్గర ఉంది కదా పెద్ద పేపరు, దాన్ని మడత పెట్టి సేమ్ అలాగే. వెరీ గుడ్. ఈ విద్యార్థి చక్కగా మడత పెట్టాడు. ఆ చిన్న పేపర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న దాన్ని కరెక్ట్గా మిడిల్కి మడత పెట్టడం జరిగింది. దీన్ని కూడా అదేవిధంగా మడత పెట్టాడు కాబట్టి సో అనుకున్నవన్నీ కరెక్ట్గా ఫిల్ చేశారు. ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనేబుల్ టు బిగిన్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. పిల్లాడు చేయలేకపోవడం ఏం లేదు. ఫస్ట్ నేను ఎలా చేశాను, రెండోది అలా చేశాడు. అలాగే పెద్ద షీట్ని కూడా మడత పెట్టాడు కాబట్టి నేను ఒక ఫోల్డింగే ఇచ్చాను, అది సరిపోతుంది. సెకండ్ ఫోల్డింగ్ కూడా మీకు కావాలంటే చేయించుకోవచ్చు. సో విత్ దిస్ మనకి యాసిటిక్ డెవలప్మెంట్ అనేది టూల్ 1లో భాగంగా కంప్లీట్ అయింది. ఇంగ్లీష్కి సంబంధించి టూల్ 2 కాగ్నిటివ్ డెవలప్మెంట్. దీంట్లో ఇచ్చిన అంశం ఏంటంటే ఒక టొమాటోని ఒక యాపిల్ని విద్యార్థులకు చూపించి వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి సారూప్యత, సిమిలారిటీ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేదాన్ని మనం అడిగి విద్యార్థి ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనం విద్యార్థులకు మార్క్స్ ఇవ్వాల్సి ఉంది. సో ఇప్పుడు ఈ విద్యార్థికి నేను 2 చూపించి అడుగుతాను, ఎలా చెప్పాడో చూద్దాం. మార్క్, ఇటు చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ నేను 2 పెట్టాను ఇక్కడ. ఇదేంటమ్మా? యాపిల్. ఇదేంటమ్మా? టొమాటో. సో ఇప్పుడు యాపిల్, టొమాటో 2 ఎలా ఉన్నాయి? ఒకటి కొంచెం వైట్, ఒకటి
ఇప్పుడు చూడు. ఇప్పుడు అట్టుకుంది. వెరీ గుడ్, బాగా ఐడెంటిఫై చేశాను, వెరీ గుడ్ బాయ్. కాబట్టి సిమిలారిటీ చూపించేటప్పుడు ఇటువంటి తప్పులు దొరలకుండా చూసుకోండి, దానివల్ల మొత్తం మీనింగే పోద్ది. ఈ మిస్టేక్ ఇక్కడ నేను చేయటం జరిగింది, అది మాత్రం మీరు చేయమాకండి. సో సిమిలారిటీ చెప్పేటప్పుడు విద్యార్థులు అంతా నీట్గా క్లీన్గా ఉంటారు. సరే, వెరీ గుడ్ బాయ్. ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను, చెప్పమ్మా. ఇదిగో ఇటు చూడు. టొమాటోని దేనికి వాడతారు? రెండింటికి తేడా ఏంటి? దీన్ని దేనికి వాడతారు, దాన్ని దేనికి వాడతారు? ఏది తినడానికి? చూపించు నాకు ఒకసారి. దాన్ని, మరి దీన్ని కూరలో వండుకోవడానికి. వెరీ గుడ్. వీటిని ఏమంటారు? యాపిల్. యాపిల్ని ఏమంటారు? యాపిల్ అనేది ఏంటి? కాయ. వెరీ గుడ్. మరి ఇది ఇంగ్లీష్లో ఏమంటారు యాపిల్ని? ఇది కాయ, ఇది కాయే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీటిని ఏమంటారు? యాపిల్ని ఏమంటారు? అదే ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ గుడ్. మరి దీన్ని ఏమంటారు? టొమాటో. వీటిని ఏమంటారు ఇంగ్లీష్లో? వెజిటేబుల్స్. వెరీ గుడ్. ఇవి ఫ్రూట్స్, ఇవి వెజిటేబుల్స్. వీటితోటి ఏం చేస్తారు? కూర వండుకుంటారు. వెరీ గుడ్. వీటితోటి డైరెక్ట్గా తింటారు. వెరీ గుడ్ బాయ్, బాగా చెప్పావు అబ్బాయి నువ్వు, సూపర్. సో విద్యార్థి ప్రతి అంశాన్ని కూడా కరెక్ట్గా చెప్పాడు కాబట్టి మనం విద్యార్థికి 5 మార్క్స్ ఇస్తాము. దీంట్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు కాబట్టి అని ఫీడ్బ్యాక్లో రాస్తాం అనమాట. ఓకేనండి. తర్వాతది ఇక్కడ టూల్ 3, ఇంగ్లీష్కి సంబంధించి టూల్ 3లో లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఏమి ఇచ్చారు అని అంటే, ఒక పేపర్ పైన 5 ఆల్ఫాబెట్ రాసి వాటిని గుర్తించమని చెప్పేసి అడిగారు. కాబట్టి ఇప్పుడు ఒక 5 ఆల్ఫాబెట్ రాసి బాబుని అడుగుదాం, ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. మనం ఈ విద్యార్థికి ఈ 5 అక్షరాలు కూడా, సో మీకు ఇటు చెప్తాను. సో ఈ 5 అక్షరాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. విద్యార్థి ఎలా ఐడెంటిఫై చేశాడో చూద్దాం. మార్క్, ఇప్పుడు షీట్ చూసావు కదా నాన్న, దీంట్లో ఇదేంటమ్మా? వెరీ గుడ్. ఇది తర్వాత నువ్వు ఏలు పెట్టి చదువు. వెరీ గుడ్, బాగా చదివావు. సో ఈ విద్యార్థి 5 లెటర్స్ని కూడా ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఈ విద్యార్థికి మనం 5 లెటర్స్ ఐడెంటిఫై చేశాడు కాబట్టి 5 మార్క్స్ ఇస్తాము. బికాస్ హీ ఐడెంటిఫైడ్ 5 లెటర్స్ అని ఫీడ్బ్యాక్లో రాస్తాం. సో దీంతో మనకి ఇంగ్లీష్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్కి సంబంధించి టూల్ 1లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. దానిలో ఏం చెప్తున్నారంటే, మనకి విద్యార్థికి రీల్ ఐటమ్స్ కావచ్చు లేదా పిక్చర్స్ కావచ్చు, పీనట్ చిక్కీని సమోసాని చూపించి 2 ప్రశ్నలు అడగాలి విద్యార్థిని. ఏంటంటే, ఒకటి, చిక్కీని దేంతో తయారు చేస్తారు, దాని ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు, అలాగే సమోసాలో ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఏది ఆరోగ్యానికి మంచిది అనేది అడగాలి. వాళ్ళు వచ్చిన రెస్పాన్స్ని బట్టి మనం మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నేనైతే రియల్ ఆబ్జెక్ట్స్ని తీసుకోవడం జరిగింది. చిక్కీని అలాగే సమోసాని తీసుకుని విద్యార్థికి చూపిస్తాను. మరి పిల్లాడు ఎలా చేశాడో చూద్దాం. మార్క్, ఇక్కడ పళ్ళెలో నీకు 2 ఐటమ్స్ పెట్టాను. ఈ ఐటెం పేరేంటమ్మా? చిక్కీ. దాని పక్కన ఉన్న ఐటెం పేరేంటి? సమోసా. చిక్కీని దేంతో తయారు చేస్తారు? వేరుశెనగ గుళ్ళతో. వేరుశెనగ గుళ్ళు ఇంకేం కలుపుతారు? స్వీట్ కోసం ఏం కలుపుతారు దాంట్లో? సో చెప్పలేకపోతారు. వన్ ఇంగ్రీడియంట్ చెప్పాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. తర్వాత సమోసాని దేంతో తయారు చేస్తారో చూద్దాం. ఇదిగో ఇదేంటమ్మా? సమోసా కదా. సమోసాని దేంతో తయారు చేస్తారు? పొటాటో చిల్లీతో తయారు చేస్తారు. వెరీ గుడ్. ఒక ఇంగ్రీడియంట్ చెప్పాడు కాబట్టి ఇక్కడ కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న అడుగుదాం. మార్క్, నీకు ఈ రెండిటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది మంచిది? ఇదేంటి, దాని పేరేంటి? ఎందుకు చిక్కీ మంచిది? వేరుశెనగ గుళ్ళతో తయారైంది కాబట్టి. మరి దీన్ని మాత్రం సమోసాని మరి ఎందుకు తినకూడదు?
పొటాటో మంచిది కదా. ఇంకోటి ఓకే. సో మనకి ఇక్కడ చిక్కీ బెస్ట్ ఫర్ హెల్త్ అని చెప్పాడు. సో ఈ బాబుకి మనం మార్క్స్ ఎలా అవార్డ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ఇంగ్రీడియంట్ పేరు చెప్తే దాంట్లో సక్సెస్ అయినట్టు అని చెప్పారు. కాబట్టి ఒక ఫుడ్ మంచిది కాదని చెప్పాడు, అది వాస్తవం. అది డీప్ ఫ్రై చేయటం, పిల్లలకి అది చెప్పడం రాకపోయి ఉండొచ్చు. సో డీప్ ఫ్రై చేయడం వల్ల అది జంక్ ఫుడ్ కిందకి వస్తుందని చెప్పలేకపోయాడు. అయినా సరే కూడా ఈ బాబుకి మనం 5 మార్క్స్ని ఇవ్వవచ్చు. లేదు ఆ రీజన్ చెప్పలేకపోయాడు కాబట్టి మీరు 3లోనే పెట్టండి, మౌంటైన్లో ఇబ్బంది లేదు. బట్ ఫీడ్బ్యాక్ మాత్రం రాయాల్సి ఉంటుంది. ఎలాగనంటే దీనికి కేవలం ఇక్కడున్న పాయింట్ని మీరు రీజన్లో రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి. సో లెట్ us గో టు ది నెక్స్ట్ టూల్. సెకండ్ టూల్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా ఇవ్వటం జరిగింది. దీంట్లో మనకి టూత్ బ్రష్, స్పూను, పెన్సిల్ వీటిని ఇచ్చి ఒక్కొక్క ఆబ్జెక్ట్ని పిక్ చేసి తీసుకొని వాటి యొక్క యూజెస్ ఏంటో చెప్పాలండి, ఉపయోగాలు ఏంటో చెప్పాలి. అన్నీ కరెక్ట్గా చెప్తే 5 మార్కులు ఇస్తాం. చూద్దాం ఈ విద్యార్థి ఎలా స్పందించాడు అనేది. మార్క్, ఇక్కడ నేను ఏముంచాను, ఏది చూపిస్తూ చెప్పాలి. పెన్సిల్. నీకు తెలుసా బ్రష్ని ఎందుకు వాడతారు? ఏది తీసుకుని ఒకసారి యాక్షన్ చేసి చూపించు, నోట్లో పెట్టుకోవద్దు, యాక్షన్ చేసి చూపించు. వెరీ గుడ్. బ్రష్ టు టీత్, సారీ బ్రష్ ది టీత్. వెరీ గుడ్, వెరీ గుడ్. కింద పెట్టాయి. తర్వాత మరి స్పూన్ ఉంది అక్కడ. స్పూన్ దేనికి? స్పూన్ తీసుకుని చెప్పు, దేనికి స్పూను అమ్మా? వెరీ గుడ్, కింద పెట్టాం. తర్వాత నెక్స్ట్ ఏముందమ్మా? ఏంటిది అది? పెన్సిల్ ఎందుకు? బుక్ మీద రాసుకోవడానికి. వెరీ గుడ్ బాయ్, బాగా చెప్పావు. 3 ఆన్సర్ కూడా బాగా చెప్పావు. వెరీ గుడ్ బాయ్. మనం గమనించాం కదా, ఈ బాబు 3 ఆబ్జెక్ట్స్ పేర్లు చెప్పాడు, అలాగే వాటికి ఉపయోగాలు కూడా చెప్పాడు. కాబట్టి మనం ఈ బాబుకి ఇక్కడ మార్క్స్ ఆఫ్ 10లో 5 మార్క్స్ ఇచ్చి ఆ ఫీడ్బ్యాక్ని రాస్తాం అనమాట. 3 కరెక్ట్గానే చెప్పాడని చెప్పేసి. సో ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి టూల్ 3. దీంట్లో మనం ఒక ప్యాటర్న్ని చూపించి విద్యార్థికి దాన్ని ఒకసారి పరిశీలింపజేసి సేమ్ నెక్స్ట్ వచ్చేటువంటి ఆ ప్యాటర్న్లో ఉన్నటువంటి వాటిని ఏమొస్తాయి అనేది విద్యార్థి చేత రాయించాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ని యాస్టీజ్గా మనం ఒక షీట్ ఆఫ్ పేపర్ పైన రాసి విద్యార్థికి వివరించిన మీదట మనం నెక్స్ట్ ఆ ప్యాటర్న్ని కంటిన్యూ చేసే విధానాన్ని విద్యార్థితో చేయించాలి. అది ఫుల్ఫిల్ కనుక చేసినట్లయితే దాన్ని బట్టి మనం మార్క్స్ అవార్డ్ చేయాల్సి ఉంటుంది. సరే చూద్దాం ఈ బాబు ఎలా చేశాడు. మార్క్, ఇక్కడ నేను నీకు కొన్ని రకాలైనటువంటి షేప్స్ పెట్టాను. నీ ముందు ఒక ప్యాటర్న్ పెట్టాను. ఇదేంటి నాన్న? సరిగ్గా చూడు, సరిగ్గా చూడు. దీన్ని ఏమంటారు? ట్రయాంగిల్. ఇదేంటిది? ఇది సర్కిల్. ఇది 4. సరే, ఇప్పుడు కరెక్ట్గా చెప్పు. ఇందాక తప్పు చెప్పావు, ఇప్పుడు కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు చెప్పినాను, మళ్ళీ కరెక్ట్గా చెప్పాలి. ట్రయాంగిల్. వెరీ గుడ్. ఇదేంటి మరి? 2. ఇది మరి? సర్కిల్. ఇది మరి? 4. వెరీ గుడ్. నువ్వు వాటిని బాగానే ఐడెంటిఫై చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు పని చేయి. సేమ్ ఫస్ట్ ట్రయాంగిల్, తర్వాత 2, తర్వాత సర్కిల్, తర్వాత 4 వచ్చాయి కదా, నువ్వు వాటిని రాయగలవా? అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి డాష్లో రాయగలవా? అలాగా ట్రై చేయి. అదిగో పెన్సిల్ తీసుకో, ట్రై చేయి. వెరీ గుడ్. ఏంటది? ట్రయాంగిల్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి ప్యాటర్న్లో? నెక్స్ట్ రాసాయి. నెక్స్ట్ ఏంటి? ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటే రాయాలి. సో ప్యాటర్న్లో ఉన్న అంశాలు ఒకసారి తప్పు చెప్పి మళ్ళీ కరెక్షన్ చేసుకుని కరెక్ట్ చెప్పినప్పుడు కూడా ప్యాటర్న్లో ఫస్ట్ పార్ట్ మాత్రమే కరెక్ట్గా రాయగలిగాడు. డైరెక్ట్గా
విద్యార్థి షేప్ మీదకి వెళ్ళిపోయాడు కాబట్టి దీన్ని మనం లాస్ట్లో తప్పుగా కన్సిడర్ చేస్తాము. కాబట్టి దీని మీద మనం కొంచెం విద్యార్థికి తర్వాత మనం నేర్పించాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈ విద్యార్థికి మనం ఏ గ్రేడ్ ఇద్దామో చూద్దాం. సో ఇక్కడ షేప్స్ని విద్యార్థి స్టూడెంట్ ఐడెంటిఫైస్ 0 to 2 ఐటమ్స్ మొత్తం 3 ఐడెంటిఫై చేశాడు. అలాగే స్టూడెంట్ ఐడెంటిఫైస్ 3 ఐటమ్స్ ఇన్ ది ప్యాటర్న్. సో దీంట్లో 3 ఐటమ్స్ని కూడా ప్యాటర్న్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ దీంట్లో స్టూడెంట్ ఐడెంటిఫై 4 ఐటమ్స్ ఇన్ ది ప్యాటర్న్. దీంట్లో కేవలం విద్యార్థి 2 ఐటమ్స్ని మాత్రమే ప్యాటర్న్లో చూశాడు. కాబట్టి మనం కేవలం ఇక్కడ విద్యార్థికి స్ట్రీమ్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే 2 అంశాలను మాత్రం అక్కడ ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఆ సీక్వెన్స్ అనేది కరెక్ట్గా మరి విద్యార్థి రాయలేకపోవటం వలన మనం ఏం చేస్తామంటే దీనికి విద్యార్థికి కేవలం స్ట్రీమ్ మాత్రమే ఇస్తాం అన్నమాట. దీంతో మనకి మ్యాథమెటిక్స్ సంబంధించిన న్యూమరసీ డెవలప్మెంట్ టూల్ 3 కూడా కంప్లీట్ అయింది. దీంతో మనకి అసెస్మెంట్ టూల్లో అసెస్మెంట్కి సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3 తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ 3 కూడా కంప్లీట్ అయ్యాయి. మరి మనకి ఈ వీడియో చేయడంలో సహకరించినటువంటి మిస్టర్ మార్క్, జేనియల్ మార్క్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డియర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాగా చేసావు, బాగా రాసావు నువ్వు. వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని ఇన్ఫర్మేషన్ లింక్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ జిఆర్ఆర్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్.